అవని పార్ట్ 15 రచన మీనా కుమారి గారు. అభిలాష్ని కూర్చోబెట్టి తను మూలికలు వేసి కాచిన నూనెను మర్దన చేయసాగింది. అభితలకు అవని చక్కటి హుషారైన జానపదం పాట పాడుతూ ఒళ్ళంతా పట్టించి కాసేపు మర్దన చేసింది. ఇంటి గార్డెన్లో బయట సూర్యకిరణాలు అభిలాష్పై పడేలాగా కూర్చోబెట్టింది. అభిలాష్ని ఎందుకు అవని కష్టపెడుతున్నాను కదూ నిన్ను అన్నాడు అభిలాష్ బాధగా. బావా, నువ్వు అలా అన్నావంటే నిన్ను ఈ గార్డెన్లో టవల్తో ఇలాగే ఉంచి వెళ్ళిపోతా, తర్వాత నీ ఇష్టం, పక్షులు డ్యూయట్స్ పాడతాయి నీతో వచ్చి అంటూ నవ్వింది అవని. చక్కగా కాటన్ చీరలు కట్టుకొని ప్రతిరోజు తన ముందు కొత్తగా రెడీ అవుతున్న అవనిని చూసి ముచ్చటపడ్డాడు అభిలాష్. కాసేపు సూర్యుని లేలేత కిరణాలు పడ్డాక అప్పుడే 7 రోజులు అయిపోయింది బావా, ఈరోజు డే 8 కోర్స్ వాడాలి, ఈరోజు నువ్వు ఆహారం ఇలా తీసుకోవాలి అంటూ అంత లీస్ట్ చూసుకుంది అవని. చక్కగా సీకాయ పొడితో తలస్నానం చేయించింది అవని. పెళ్లి కాకుండా నాకు ఇన్ని సపర్యలు చేస్తున్నావు అంటూ ఒక రకంగా మాట్లాడుతున్న అభిలాష్ని, పెళ్ళయ్యాకు ఎలాగూ నువ్వేగా నాకు అన్నీ చేసేది, ఐ మీన్ తలస్నానంతో సహా వడ్డీతో చేయించుకుంటా అంటూ నవ్వింది అవని. కొంటెపిల్ల అంటూ నవ్వేశాడు అభిలాష్. గువ్వ సాంబ్రాణి పొడితో తలకు ధూపం పెట్టింది. కాస్త లూజుగా ఉండే కాటన్ బట్టలు మాత్రమే కొత్తగా తెప్పించి అవే అభిలాష్కి ఇస్తుంది అవని. కుక్కర్లో వేడివేడిగా ప్రోటీన్ ఫుడ్ రెడీ అయిపోయింది. ప్లేట్లో వేసి అభిలాష్కి ఇచ్చింది. ఏంటి పదార్థం అన్నాడు అభిలాష్ దాని వంక చూస్తూ. తిని చూడు బావా అంది అవని. బాదం పప్పులు, జీడిపప్పులు, వాల్నట్స్, ఖర్జూర, బ్లాక్ కిస్మిస్, అంజీర, అబ్బో ఇంకా చాలా ఉన్నాయేంటో అవి నాకు తెలియడం లేదు, కానీ చాలా టేస్టీగా ఉంది అన్నాడు అభిలాష్. పుచ్చగింజలు, గుమ్మడి గింజలు ఇంకా చాలా ఉన్నాయి బావా, అవన్నీ రాత్రి నానబెట్టాను, పొద్దున్నే ఖర్జూరం, కొబ్బరి అన్నీ కలిపి కాస్త మిక్సీలో వేసి ఆవిరి మీద ఉడికించి నీకు పైన తేనె కూడా వేశాను అని చెప్పింది అవని. ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నావు, ఎప్పుడు నా దగ్గరే ఉంటున్నావు కదా అవని అన్నాడు అభిలాష్ నవ్వుతూ. ఈ అవనికి చాలా మాయలొచ్చు, ఓం బూమ్ పుష్ అనగానే అన్నీ అయిపోతాయి అంటూ నవ్వింది అవని. అభిలాష్ కాస్త నిద్రపోవడమే, అన్ని పనులు చకచకా చేసుకుంటుంది అవని. రాత్రిపూట కూడా ఏదో ఆయుర్వేదిక్ ఆయిల్ ఇచ్చారు, అదంతా బాడీ మసాజ్ చేయాలి. అలా చేశాక గంట సేపు చెక్క బల్ల మీద పడుకోవాలి, ఆరిపోయాక మామూలుగానే పడుకోవచ్చు. బుక్లో చదవడం, అదే విధంగా అవని చేయడం. మరొక వారం అయ్యింది. అభి వెయిట్ చూసింది, పర్వాలేదు, కేజీ వెయిట్ పెరిగింది, మెడిసిన్లో అన్నిట్లో బాగానే ఇంప్రూవ్ కనిపిస్తుంది బావా, 3 నెలలు కూడా పట్టదు, మళ్ళీ మా బావ రీఎంట్రీకి నోరు రుచి లేకుండా అయిపోతుందావని అంటూ ఫీల్ అయ్యాడు అభిలాష్. బావా, డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా ఉండమన్నారు, అన్ని విషయాల్లో ప్లీజ్ మా బుజ్జికొండ కాదు అంటూ స్పూన్తోనే తనే కొద్దిగా తినిపిస్తుంది. మొత్తం తినేశాక అదో రకంగా ముఖం పెట్టుకొని కూర్చున్నాడు అభిలాష్. నిజంగా ఇష్టమైన ఆహారం తినలేకపోవడం వారం కూడా భరించలేరు ఎవరు, అటువంటిది అభికి అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి అలాంటి ఫుడ్. బావా, నీకు ఇష్టమైంది అంటూ ఫ్రూట్స్ సలాడ్ తెచ్చి ఇచ్చింది. అన్ని రకాల ఫ్రూట్స్ ముక్కలు కోసి వాటిల్లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసి తేనె కలిపి ఇచ్చింది. కొంచెం కూల్గా అదొక్కటి స్పూన్ సిప్ చేస్తూ ఉండు, నీ ముందు ఒక వెస్ట్రన్ డాన్సర్ మంచి డ్యాన్స్ వేసి చూపిస్తుంది అంటూ లోపలికి వెళ్ళిన అవని 5 నిమిషాల్లో లాంగ్ ఫ్రాక్ వచ్చింది. మంచి ఊపున్న హిందీ సాంగ్ పెట్టింది. అసలు పాపులర్ డాన్సర్లా చక్కగా వేయసాగింది స్టెప్స్. హీరో చూడు మెలికలు తిరిగిపోతూ వేసే హీరోయిన్ స్టెప్స్ సినిమాలు. అలానే మన అవని అభిలాష్ చుట్టూ రౌండ్గా తిరుగుతూ అభిని కిస్ చేస్తూ అందకుండా దూరంగా వెళుతూ ఆట పట్టిస్తూ ఆపకుండా చాలాసేపు డాన్స్ వేసింది. అభిలాష్కి ఎంతో ఆనందం అనిపించింది. చప్పట్లు కొట్టి పెద్దగా నవ్వాడు. సూపర్, నా హీరోయిన్ ఇంత డాన్సర్ అని నాకు తెలియదు, అప్పుడు రైన్ సాంగ్కి వైన్ చుక్క తాగి రెచ్చిపోయావేమో అనుకున్నాను అంటూ ఆపకుండా చప్పట్లు కొట్టాడు అభిలాష్. అలుపు నవ్వేస్తూ కూర్చోపడిపోయింది అవిని. అబ్బా, ఎక్కడ కూర్చున్నావు, ఇంత చక్కటి డాన్స్ అన్నాడు అభిలాష్. ఎక్కడ నేర్చుకున్నావు ఇంత చక్కటి డాన్స్ అన్నాడు అభిలాష్. ఇంకెవరు, మా డాడీనే మాస్టర్, ఎంత బాగా వేస్తారో వెస్ట్రన్ డాన్స్ ఆయన, మమ్మీని కూర్చోబెట్టి నేను డాడీ వేసేవాళ్ళం అంటూ చెప్పింది అవని. మధ్యలో మంచి రొమాంటిక్ కథలు కూడా చదువుతూ ఆట పట్టిస్తూ ఉంది అవని అభిలాష్ని. అభిలాషలో అన్ని విధాలుగా ప్రేరేపణ శక్తి పెరగాలి, అందుకే తన వంతు సాయశక్తుల కృషి చేస్తోంది అవని. శ్రీరామ్ ఇచ్చిన క్యాష్కి చెక్ పంపించేసింది అవని. అప్పటికప్పుడు అందరూ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు, కానీ ఎక్కువసేపు మాట్లాడనివ్వడం లేదు అవని. మధ్యలో అమ్మ, అత్తయ్య, అజయ్ బావ వాళ్ళందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. ఎక్కువసేపు ఎవరు ఉండడం లేదు, అంతా అజయ్ బావ డైరెక్షన్. ఈవినింగ్ బీచ్ దగ్గరికి వెళ్ళి కాసేపు వాకింగ్ చేసి చక్కగా మాటలు చెప్పుకుంటూ గడుపుతూ ఉన్నారు. చూస్తుండగానే 1 నెల రోజులు అయిపోయాయి. చాలా వరకు రికవరీ అయ్యాడు అభిలాష్.
తొందరగానే బావ ఇప్పుడు ఒక రోజు ఆఫీస్‌కి వెళ్ళి చూసి వచ్చేద్దామని చెప్పింది అవని. అలాగే వెళ్ళి ఆఫీస్‌కి అన్నీ చూసుకొని అందరిని పలకరించి అజయ్‌కి చెప్పాల్సినవి చెప్పి వచ్చేస్తున్నారు అభిలాష్, అవని. రాత్రిపూట ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటున్నారు. ఎందుకంటే మనిషి బాగా వీక్ అయ్యి మనసు ఎక్కడ బేలగా అయిపోతుందో అని అవని తనకు తానే ఆ నిర్ణయం తీసుకుంది. చక్కగా పక్కన పడుకొని పిల్లాడిని లాలించినట్లు లాలించి ఏదో ఒక కథలు చెప్పి అభిలాష్‌ని నిద్రపుచ్చుతుంది అవని. అభిలాష్‌లో ఒక రకమైన ఆలోచనలు రేకెత్తించి వాటిని మళ్ళీ కంట్రోల్ చేసుకునే స్టేజ్‌లోకి తీసుకురావాలి అవని. ఆ బుక్‌లో ఉన్న ప్రతి విషయాన్ని ఫాలో అవుతుంది. అది అవనికి ఎంత కష్టమో అయినా నవ్వుతూ స్వీకరించింది. ప్రేమకు మించినది ఏదీ లేదు అన్న మాటను నిరూపించింది అవని ప్రేమ. కాటి దాకా తోడు వెళ్ళి వెనక్కి తీసుకురాగలిగినంత ఉన్నతమైన ప్రేమ భావాలు అవనివి. తన మనసులో భావాలను అక్షర రూపంగా ప్రేమలేఖలుగా లిఖించి అవనికి ఇస్తున్నాడు అభిలాష్. అవని, నువ్వు వెస్ట్రన్ డాన్స్ చేస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నాలో బలమైన ప్రేమ తరంగాలు ఉవ్వెత్తున ఎగిసాయి బలంగా. నిన్ను నా దాన్ని చేసుకోవాలన్నంత కోరికను నాలోనే దాచుకున్నాను. ఎన్ని జన్మల పుణ్యమో నిన్ను పొందిన వరం. దైవాత్ములైన జంటకు సేవ చేసి ఉంటాను. అందుకే నిన్ను పొందే అదృష్టాన్ని దక్కించుకున్నాను. నీ ప్రేమ తరంగాలతో నన్ను నిరంతరం తడుపుతూ నాలోని నిర్జీవమైన నరనరాల్లో ప్రాణం పోస్తూ నన్నుగా చేస్తున్న ప్రేమమూర్తికి నా నూరేళ్ల జీవితం నీ ప్రేమకే అంకితం. నీ ఆనందమయ సహచర్యంతో అణువణువు పులకించిపోతుంది. నువ్వు నేను ఏకమయ్యే ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ప్రియా. నీలో నేను, నాలో నీవు నూరేళ్లు నిలిచి ఉండాలని కోరుకుంటున్నా నీ అభి. ఆ లెటర్ చదువుతున్న అవని పెదవులు ప్రేమ పరవశంతో అదురుతూ ఉన్నాయి. ఆ క్షణంలో ఆమె మోమును చూస్తున్న అభిలాష్కి ఆమె పెదవులపై ప్రేమ సంతకం చేయాలనిపించింది. లేదు, తను వాడే మందులతో అది కరెక్ట్ కాదు అని తనను తాను నిగ్రహించుకున్నాడు. అభిలాష్కి ఇష్టమైన వెస్ట్రన్ డ్యాన్స్లు వేసుకుంటుంది అవని, డ్రెస్లు వేసుకుంటుంది. అప్పుడప్పుడు మందుల పవర్కి ఒక రకమైన తిక్క ఆలోచనలతో ఇబ్బంది పడిపోతున్నాడు అభిలాష్. అది గమనించిన వెంటనే అవని, బావా ఇప్పుడు నీకు మంచి ఆట, నీ కళ్ళ గంతలు కడతాను. నువ్వు నన్ను టచ్ చేస్తూ ఎక్కడ టచ్ చేస్తావో చెప్పాలని చెవిలో చిన్నగా చెప్పి నవ్వింది అవని. సరే అన్నాడు అభిలాష్. ఎదురుగా ఉంది అవని. అభిలాష్ చేతులు ముందుగా అవని పెదాలను టచ్ చేశాయి. అవని చెవిలో చెప్పాడు. పక్కపక్క నవ్వింది అవని. మళ్ళీ అవని చెవులను టచ్ చేశాడు. ఒకంత ఇబ్బంది పడుతున్న అవని తప్పక అలాగే ఉండిపోయింది. అవును, బావలో డాక్టర్ గారు చెప్పిన మార్పు తీసుకురావాలంటే తను అన్ని రకాలుగా నిగ్రహంతో ఉండాలి, తప్పదు. అవని ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించిన అవని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చేతులు తీసేశాడు. అభిలాష్కి తెలుసు అన్నీ తన కోసమే అవని ఇలా ప్రవర్తిస్తుందని కూడా తెలుసు. ఎందుకంటే ఒకరోజు డాక్టర్ గారితో తను మాట్లాడాడు ఫోన్లో. అభిలాష్ చేతులు అవని హృదయాన్ని తాకగానే అవని నిలువెల్లా కంపించిపోయింది. అభిలాష్ని హత్తుకుపోయింది. అభిలాష్ వెంటనే అవని ఆకలేస్తుంది నాకు అంటూ అవనిని డైవర్ట్ చేసేశాడు. వెంటనే అవనికి చెప్పలేనంత ఏడుపు వచ్చింది. అన్నీ తెలిసిన తను ఇలాంటి పని ఎలా చేయగలిగింది అని తనను తాను మందలించుకుంది. నిజమే, మనసైన వాడి చేరువలో మనసు చెరించడం తప్పేమీ కాదు, ప్రకృతి సహజమైన చర్య. అభిలాష్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవని తన కోసం ఎంతో సాహసంతో కొన్ని పనులు చేస్తుంది. పాపం, తన మనసైన వాడి దగ్గర తనను తాను నిగ్రహించుకోవడం అనేది చాలా కష్టమైన పని. అవని లోపలికి వెళ్ళి ఆవిరి కుడుము తయారు చేసింది. ముక్కలుగా కట్ చేసి అభికి ఇచ్చింది. బావా, నీ ప్రేమ లేఖ చదివి నేను కూడా పిచ్చిదాన్ని అయిపోయాను. కాసేపు అలాంటి లేఖలు రాయకు అంటూ నవ్వేసింది అవని. లోపలికి వెళ్ళి ఎంత బాధపడొచ్చిందో అవని. ఎర్రగా కందిపోయిన ఆమె ముఖం చూస్తుంటేనే తెలిసిపోతుంది. బావా, 2 నెలలు పూర్తయిపోయాయి అంటూ అభిలాష్ హార్ట్ బీట్, బీపీ అన్నీ చెక్ చేసింది. మునుపటి కంటే చాలా నార్మల్గా ఉన్నాయి. వెయిట్ కూడా బాగానే పెరిగాడు. సంతోషంగా ఆ విషయం మేనత్తకు చెప్పి ఆనందపడిపోయింది అవని. నీ ఓర్పు భూమాత ఓర్పు తల్లి అని మనసులో దీవించింది శాంతమ్మ. అభికి మందులు వాడుతూ 2 నెలలు ముగిసి 3వ నెల జరుగుతోంది. ఇప్పుడిక అభిలాష్తో స్విమ్మింగ్ కూడా చేయించాలి. తన ఫ్లాట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంది. ప్రతిరోజు అభిలాష్ కాసేపు స్విమ్మింగ్ చేసేవాడు. ఇదివరకు లేదు అవని, నేను చేయలేనేమో అన్నాడు అభిలాష్. నువ్వు చెయ్యొద్దు బావా, నాకు నేర్పించు అంటూ అవని స్విమ్ సూట్లో రెడీ అయ్యింది. అభిలాష్కి కూడా తనే స్వయంగా బట్టలు మార్చింది. స్విమ్మింగ్ పూల్ చుట్టూ పూల తోట వేయించాడు అభిలాష్. అది కూడా బెంగళూరు నుండి తెప్పించిన మొక్కలను వేయించాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర వాతావరణం ఎంతో బాగా అనిపించింది మనసుకు. ఆహ్లాదకరంగా చక్కగా రంగురంగుల పువ్వులన్నీ వికసించున్నాయి. నేర్పించండి అంటూ నీళ్లలోకి అడుగుపెట్టిన అవని కాలు జారినట్టుగా పడిపోయింది. అభిలాష్ వెంటనే దిగి
అవనిని పైకి లేపాడు. చుట్టూ పూలవనంలో మధ్యలో అందమైన సరస్సులో దిగి వచ్చిన దేవకన్యలా ఉంది అవని. ఆమెను చూస్తూ అలా మైమరిచిపోయాడు కాసేపు అభిలాష్. సరిపోయింది, స్విమ్మింగ్ నేర్పాల్సిన మాస్టర్ గారు చూపులతో అలా తినేస్తే ఎలా అంది అవని నవ్వుతూ. అద్భుతమైన సౌందర్య రాశివి, అసమానమైన అమృతమూర్తివి, దేవతలకు దొరికిన అమృత భాండంలా నాకు జతగా వచ్చావు. దివి నుండి దిగి వచ్చిన పారిజాత సుందరివా, రసరమ్య కావ్యం రచించాలని వచ్చిన రతీదేవిలా ఎవరివో నీవెవరివో, నా హృదయ సామ్రాజ్యాన్ని ఏలడానికి వచ్చిన నా హృదయ రాణివి అంటూ అలాగే అవన్నీ చూస్తూ హత్తుకుపోయాడు అభిలాష్. అవని కూడా అభిలాష్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. రసరమ్య సామ్రాజ్యాన్ని ఏలే మన్మధునికి మారు రూపులా ఉన్న అతని రూపం చూస్తున్న అవని హృదయ వెల్లువలో ప్రేమ తరంగాలు ఉల్వెత్తున ఎగిశాయి. ప్రకృతి కూడా వారి ప్రేమకు ప్రేరణగా మారింది. మబ్బులు పట్టి వర్షం కురవసాగింది. చుట్టూ పూలవనం మధ్య సరోవరంలో అవని అభిలాష్ ఒక్కొక్క వాన చినుకు పువ్వులపై పడి ప్రేమ గిలిగింతలు కలిగించి ఆ పూలలోని సుగంధాలను తనలో కలిపేసుకుంటూ సిగ్గుతో వాలిపోతున్న పువ్వుల వలపు చినుకుల తాకిడికి తమ సొగసులు ఆ ప్రేమ తాకిళ్లకు తాళలేక వాన చినుకులకు అన్ని పువ్వులు పక్కకు వాలుతూ ఉన్నాయి. ఆ చినుకులు చేస్తున్న అల్లరితో ప్రేమ అల్లరిగా మారిపోయింది ఆ ప్రాంతమంతా. ఇంత ఇంద్రధనస్సు విరిసింది. అలాంటి వాతావరణంలో ఎన్నో ప్రేమలు కావ్యాలుగా మారి ప్రేమ వెల్లువలో పరువళ్ళు తొక్కుతూ నిగ్రహాన్ని కోల్పోతూ ఎగిసే ప్రేమ అలలకు తాళలేక ఒకటైపోయిన జంటలు ఎన్నెన్నో. అలాంటి స్థితిలో ఇప్పుడు ఉన్నారు అభిలాష్ అవని. వారికి ఇప్పుడు ప్రపంచం ఏమీ కనిపించడం లేదు. మొత్తం ప్రేమ ప్రపంచంలో తామిరువురమే ఉన్నట్లు భావిస్తున్నారు. ఇరువురి దేహాలు పెదవుల తేనెలకై తపించిపోతున్నాయి. వెంటనే ఆ స్థితిలో నుండి అవని తేరుకుంది. కర్తవ్యం దైవ సమానం అన్నట్లు గుర్తొచ్చింది. ఈ అధరామృతం ఆస్వాదన ఇంతటితో ఆగదు కదా. నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, 3 నెలలు ఖచ్చితమైన నిగ్రహంతో ఉండాలి అన్న విషయం బోధపడింది. బావా, నాకు స్విమ్మింగ్ నేర్పించరా అంటూ అభిలాష్ని ప్రస్తుత స్థితిలోకి తీసుకువచ్చింది అవని. కాసేపటికి అభిలాష్ పూర్తిగా తనను తాను నిగ్రహించుకున్నాడు. అవును, కొన్ని రకాల మందులు 3 నెలలు ఇచ్చారు. ఆ 3 నెలలు కూడా కనీసం ముద్దు కూడా తగదు అని నవ్వుతూ హెచ్చరికగా చెప్పారు వ్యాస్ గారు. వర్షానికి తడిస్తే తేడా చేస్తుంది, పద బావా లోపలికి, తర్వాత చేద్దువు గాని స్విమ్మింగ్ అంటూ నవ్వుతూ అభిలాష్ని లోపలికి తీసుకెళ్లిపోయింది అవని. అభిలాష్ తల శుభ్రంగా తుడిచింది, అతనికి డ్రెస్ ఇచ్చింది. అభిలాష్ ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగానే కనబడుతున్నాడు. మరొక నెల ఖచ్చితంగా పాటించాలి నియమాలు అని అనుకుంది బలంగా అవని. ఎప్పటికప్పుడు పాఠంలా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవని. ఆ విషయాన్ని కిచెన్లో ఏవో పని చేసుకుంటున్న అవనికి అభిలాష్ మాటలు వినిపిస్తున్నాయి. నాకు తొందరగా కావాలి, నీకు చెప్పిన సమయానికి అయిపోవాలి అంటూ చెబుతున్నాడు అభిలాష్. ఏంటి బావా, ఎవరితో మాట్లాడుతున్నారు అంటూ వచ్చింది అవని. అబ్బే ఏం లేదు అవని, ఆఫీస్లో చిన్న పని అన్నాడు అభిలాష్. బావకి ఇప్పుడు పని మీద బాగా శ్రద్ధ పెరిగింది అంటే చాలా యాక్టివ్గా మారిపోతూ ఉన్నాడు. ఇందాకడ బావ బలమైన కౌగిల్ నుంచి విడిపడడం కూడా చాలా కష్టం అనిపించింది. అంతకుముందు పట్టులా ఉంది ఆ ఉడుం పట్టు అని సంతోషంగా నవ్వుకుంది అవని. కారులో అభిలాష్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. అక్కడ అందరితో సరదాగా కాసేపు గడిపారు. భోజనం చేశారు ఆనందంగా. అభిలాష్లో వచ్చిన మార్పులు చూసి అందరూ సంతోషించారు. అవని ఓర్పును చూసి గర్వపడ్డారు. కరుణ అవనిని హత్తుకొని కనబడకుండా కన్నీరు పెట్టుకుంది. కరుణ దిగులు గమనించింది అవని. ఇక అసలు దిగులు పడాల్సిన పని లేదమ్మా, ఇంకో 2 నెలల్లో ఎప్పుడు ముహూర్తం కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు మనం పెళ్లికి అంటూ నవ్వుతూ చెప్పింది అవని. అభిలాష్ తన తల్లితో మాట్లాడాడు. కొడుకును చూసి పొంగిపోయింది శాంతమ్మ. అజయ్ తమ్ముడితో కాసేపు మాట్లాడాడు. అజయ్ భార్యతో అవని కాసేపు మాట్లాడుతూ కూర్చుంది. అజయ్ వాళ్ళ పాపతో ఆటలు ఆడుకున్నారు కాసేపు అభిలాష్ అవని. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. నిజమే, ఇటువంటి పరిస్థితుల్లో అనుబంధం కలిగిన వాళ్ళతో కాసేపు గడిపితే ఎంతో బలం వస్తుంది. అలాగే దేవతలకు మారురూపులైన పసిపిల్లలతో ఆటలు కూడా అంతే ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. సాయంత్రం పెందలాడకనే బయలుదేరి ఆఫీస్కి వెళ్ళి అక్కడ పనులు చూసుకొని మళ్ళీ తిరిగి ఫ్లాట్కి వచ్చేశారు అభిలాష్ అవని దీప్తితో కాసేపు మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో. అవని, నీలో చిన్నపిల్ల అల్లరితనం ఉంది అనుకునేదాన్ని, కానీ భూమాతకు ఉన్నంత ఓర్పు పట్టుదల ఉన్నాయి అని ఇప్పుడే తెలిసింది. భర్తకు కొద్దిగా బాగోకపోతేనే విడాకులు తీసుకునే ఈ ప్రపంచంలో పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి కోసం అంత త్యాగం చేస్తున్న నీ ఓర్పుకి జోహార్లని చెప్పి బాధపడింది దీప్తి. అవని అందంగా నవ్వేసింది. ఆ రోజు అభిలాష్ అవని ఇద్దరు లాన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయానికి వేణు వచ్చాడు. అభిలాష్ని పలకరించాడు. ఆరోగ్యం ఎలా ఉంది అని. అవనిని చూస్తూ దండం పెట్టాడు. ప్రేమ అంటే అర్థం నువ్వు. నిన్ను కాస్త ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు. నిజంగా ఇంకా మానవుల్లో మంచితనం ఉంది అంటే అది నీలాంటి శ్రీమూర్తుల ఓర్పు, ధైర్యం, పట్టుదల వల్లనే. నీ ఆత్మధైర్యానికి నా నమస్కారాలు అంటూ
చెప్పాడు వేణు అవనికి. అతని కళ్ళల్లో ఉన్న చిరుతడి అతను నిజంగా మారిపోయాడని అర్థమవుతుంది. నవ్వుతూ చక్కగా వెళ్ళి కాఫీ కలిపి తీసుకొచ్చింది అవని. భూమాతవు తల్లి నువ్వు. భూమిని పెళ్లగించినా కూడా పచ్చని పైరుని ఎలా అభివృద్ధి చేస్తుందో అలా నీ ప్రేమతో నీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఆనందంగా ఉంచగలవు అని మనసులో అవనిని ఒక దేవతకు మారు రూపులా అనుకున్నాడు వేణు. సరే అభిలాష్, నేను వెళ్ళి వస్తాను. తను ఇక్కడ ఉండడం లేదని వేరే సిటీలో ఆఫీస్ బ్రాంచ్కి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు అవని. వేణు నిజంగా ఒక మూర్ఖుడిని కూడా మనిషిలా మార్చగల దేవతవు నువ్వే అవని అంటూ మెచ్చుకున్నాడు అభిలాష్. నిజంగా ఇదివరకు అభిలాష్ అయితే ఇప్పుడు వచ్చిన వేణుని ఏమీ మాట్లాడనివ్వకుండా తుక్కు తన్నే వాడిని అన్నాడు నవ్వుతూ అభిలాష్. అలాగే నవ్వుతూ చూస్తుంది అవని. జరిగిన విషయాన్ని మర్చిపోలేను నేను ఇదివరకు, కానీ ఇప్పుడు నీ ప్రేమ సాన్నిహిత్యంలో ఒక ప్రేమమూర్తిగా మార్చేశావు నువ్వు అంటూ నవ్వాడు అభిలాష్. బావా, నిన్న సగంలో ఆపేశాను, లవ్ స్టోరీ చదువుతాను విను అంటూ చదవడం మొదలుపెట్టింది అవని. ఈ స్టోరీ ఏముంది, నిన్న స్విమ్మింగ్ పూల్లో స్విమ్ సూట్స్లో మనిద్దరం కింద స్విమ్మింగ్ పూల్ పైన వర్షం, నువ్వు నేను చుట్టూ పూలతోట. ఈ కాన్సెప్ట్ తీసుకొని ఒక మంచి రచయితకు అప్పగించు, ఇంతకు మించిన ప్రేమ కథను తయారు చేస్తారు అంటూ నవ్వాడు అభిలాష్. కవితా మాధుర్యం ఒలికిస్తారుగా, తమరే చేయండి ఆ పని అంటూ నవ్వింది అవని. ఈ కాసేపు స్టోరీ వినండి, ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత ఆవిరి స్నానం అంటూ గుర్తు చేసింది అవని. అలా ప్రతిరోజు అభిలాష్తో స్విమ్మింగ్ చేయిస్తుంది అవని. తను కూడా కొద్దిగా నేర్చుకుంటుంది. కండరాలు గట్టిపడేలా ఆహారం, వ్యాయామాలు, క్రమం తప్పకుండా ఆయిల్ మసాజ్లు. ఒకటేమిటి, టైం టేబుల్ ప్రకారం అయితే 24 గంటలు, 12 గంటలు, గంటకు పని ఉంది అవనికి. అలా ఓర్పుగా సహనంగా రోజులు దొర్లిపోతున్నాయి. 3 నెలలు పూర్తిగా నిండిపోయాయి. అభిలాష్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అతనిని వీడియో తీసి పంపిస్తుంది వ్యాస్ గారికి అవని. అలా ప్రతి వారం పంపిస్తుంది. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని మెచ్చుకున్నారు ఆయన. మొదట్లో మనసు పరంగా ఉద్రేకం చెందినప్పుడు హార్ట్ బీట్ విపరీతంగా కొట్టుకునేది అభిలాష్కి. అది ఇప్పుడు చాలా కంట్రోల్కి వచ్చింది. అంటే అతను మానసికంగా ఉద్రేకపడి తనని తను కంట్రోల్ చేసుకునే స్థితికి వెంటనే తెచ్చుకోగలగాలి ఇదివరకటిలా. అలాంటి స్థితి వచ్చేసాడు అభి. బావా, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్దామని చెప్పింది అవని సంతోషంగా. నేను రాలేను, నాకు ఇవాళ కొద్దిగా బాగోలేదు, నువ్వు వెళ్ళు, రేపటి నుంచి నేను తప్పకుండా వస్తానని చెప్పాడు అభిలాష్. అవనికి ఆఫీస్లో వర్క్ ఉండేసరికి ఉదయాన్నే రెడీ అయిపోయి వెళ్ళిపోయింది. అందరినీ పలకరించుకుంటూ తన రూమ్లోకి వెళ్ళింది అవని. అవనిలోని ఆనందాన్ని, ఉత్సాహాన్ని గమనించిన కొలీగ్స్ చాలా ఆనందించారు. దీప్తి అయితే అవనిని చూసి ఒక పండుగలా అనిపించింది. ఆనందంగా అవని దగ్గరికి తీసుకుంది దీప్తి. తన క్యాబిన్లోకి వెళ్ళి అవని మనసులో భగవంతుని ప్రార్థించుకుంటూ తన సీట్లో కూర్చోబోయింది. అంతే, ఆమెను వెనక నుండి నడుము గట్టిగా పట్టుకొని హత్తుకున్నాడు అభిలాష్. రానని దొంగలా వచ్చి ఇక్కడ దాగి ఉంటారా అంటూ నవ్వింది అవని. అభిలాష్ నవ్వుతూ ఉన్నాడు ఆనందంగా. వదిలేయండి, మరీను ఆఫీస్లోకి వచ్చాం మనం అంటూ నవ్వింది అవని. ఒక చిన్న బుట్టలో పూలు తెచ్చి పూల గులాబీ పూల రెక్కల వర్షం కురిపించాడు అభిలాష్ ఆనందంతో. డాక్టర్ బాబాయ్తో మాట్లాడాను నేను, నిన్న నా హెల్త్కి సంబంధించిన విషయాలన్నీ పంపించాను, చాలా మెచ్చుకున్నారాయన అంటూ ఆనందంగా నవ్వాడు అభిలాష్. నిజమా అంటూ నవ్వింది అవని. ఇంత చేసిన ప్రేమదేవతకు వెంటనే తాళి కట్టి ఇల్లాలుగా చేసుకోవచ్చని చెప్పారు అంటూ అవని ఆనందంగా కౌగిలించుకున్నాడు అభిలాష్ తిరిగి అల్లరివాడైపోయాడు అనడానికి సాక్ష్యం అతని చేతులు చేస్తున్న పనిని బట్టి చెప్పేయవచ్చు. అంతలోకి లోపలికి రాబోయిన అజయ్, ఒరేయ్ ఆఫీస్కి అప్పుడే ఎందుకు వచ్చావురా, అందరికీ మీ ప్రేమాభిషేకం చూపించడానికా అంటూ అక్కడ పడి ఉన్న పూలను అభిలాష్ను మార్చి చూస్తూ నవ్వాడు అజయ్. సిగ్గుతో తలదించుకుందామని. తర్వాత ఏం జరిగిందనేది లాస్ట్ ఎపిసోడ్లో చూద్దాం.